కార్తీక మాస కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా క్షేమకుర్తి సాక్షి రామలింగేశ్వర స్వామి దేవాలయంలో నిర్మించిన శివుడి విగ్రహం భక్తులు ఆకట్టుకుంది. సుమారు 35 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పు కలిగిన ఉప్పుతో, పూలతో, దీపాలతో అలంకరించినటువంటి ఆదియోగి శివుని ప్రతిమను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో చిత్రకారుడు అంజీ వేసినటువంటి ఈ కళాఖండం భక్తుల ప్రశంసలు పొందింది. ఈ మహత్తరమైన కార్యక్రమం దైవాజ్ఞగా భావిస్తూ ఈ ప్రతిమ ఏర్పాటు చేయడం జరిగిందని ప్రదీప్ తెలియజేశారు. డిజిటల్ ప్రపంచంలో చేతి వృత్తి కళలు అంతరించిపోతున్న ఈ రోజుల్లో నిర్వాహకులు తనను గుర్తించి తన ద్వారా ఈ ప్రతిమను గీయించడం తనకు చాలా సంతోషకరంగా ఉందని చిత్రకారుడు అంజీ తెలిపారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యే నమః. ఘట్ట మహాశలకు మన యొక్క క్షేమకుర్తి గ్రామంలో తెలిసినటువంటి శ్రీ గంగా పర్వతవర్షిణీ దేవి సమేత శ్రీ సాక్షిరామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం కార్తీక మాసం విశేషమైన ఏదో ఒక కార్యక్రమాలు, అలాగే రుద్రహోమం, మహామృత్యుంజయ హోమం అని, సహస్ర బిల్వార్చన కార్యక్రమం, అలాగే అన్నాభిషేకం అని, ఈ కార్యక్రమాలన్నీ కూడా రకరకాల అభిషేక కార్యక్రమాలతో ఎంతో వైభవేతంగా కార్తీక మాసం ప్రతి సోమవారం ప్రతి ఒక్క కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా గత 3 సంవత్సరాల నుంచి మేము కార్తీక సోమవారం విశేష భరితంగా మన చిత్రకారుడైనటువంటి మన అంజీ స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో పర్యవేక్షణలో దాత అయినటువంటి ఈ కార్యక్రమానికి అడగంగానే ఒప్పుకొని ఈ కార్యక్రమానికి ఎంతో వైభవేతంగా ఆదియోగి చిత్ర సాల్ట్తో ఉప్పుతో చిత్రం నిర్మించి కోటి దీపోత్సవ కార్యక్రమం చేపట్టాము. ఈరోజు కార్తీక మాసం అయినటువంటి చివరి సోమవారం రోజున సాక్షి రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడానికి స్వామివారైనటువంటి పూజారి గారు మమ్మల్ని కోరటంతో దాన్ని మేము స్వామివారి యొక్క అనుగ్రహంగా భావించి కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు సాయంకాలము ఏర్పాటు చేయటం జరిగింది. దీనికి గాను ఈ ఆదియోగి యొక్క శివుడి యొక్క ప్రతిమను ఉప్పుతోటి మనం అంజీ అనే కళాకారుడి ద్వారా మనం దాన్ని నిర్వర్తించి రకరకాలైనటువంటి కలర్స్ తోటి, దీపాలతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతూ 7 మొదలు పెడతారని. నేనండి, మాది చేమకుర్తి. నేను చేమకుర్తిలో అంజీ ఆర్ట్స్ అనే చిత్రలేఖనం పెట్టుకొని నేను జీవిస్తున్నాను. ఈరోజు కార్తీక సోమవారం లాస్ట్ వారం పురస్కరించుకొని దాతలైనటువంటి పెద్దలైనటువంటి పచ్చిపులు సుబ్బారావు గారు, వాళ్ళ కుమారుడు ప్రదీప్ గారు ఆధ్వర్యంలో వాళ్ళు ఈరోజు నా చేత స్వామివారి ప్రతిమను, అంటే శివయ్య ప్రతిమను నా చేత పూలతోటి, ఉప్పుతోటి, కలర్స్ తోటి నా చేత గీపించడం జరిగింది. ఇదే విధంగా మన ప్రభుత్వాలు కూడా మా చిత్రకారుల్ని అంతరించిపోతున్న తరుణంలో ప్రభుత్వాలు కూడా మమ్మల్ని గుర్తించుకొని మా కళని పోషించే విధంగా ప్రభుత్వాలు ఇప్పుడు గ్రామాలలో, ఇప్పుడు టౌన్లలో కొన్ని చిత్రలేఖనాలు వేపిస్తున్నారు. ఆ చిత్రలేఖనాలు లోకల్గా ఉన్నటువంటి చిత్రకారుల చేత వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏదో వాళ్ళ నోట్లోకి వెళ్ళిపోద్ది. ఈరోజు కార్తీక మాసం అయినటువంటి చివరి సోమవారం రోజున